jewelries. Hi, నా పేరు శివ. మనం లాస్ట్ వీడియోలో డేటా టైప్స్లో ఉన్న రకాలు చూసినాము. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటి చూసినాము. తర్వాత జావా ఈజ్ స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అని అర్థం చేసుకున్నాము. స్ట్రాంగ్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది కూడా చూసినాము. సో మనము నెక్స్ట్ ఈ వీడియోలో వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఉన్న ఫర్దర్ గ్రూప్స్ని, అంటే ఇంటిజర్ డేటా టైప్స్, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్, బూలియన్స్, క్యారెక్టర్స్ ఏంటివి, వాటిలో సైజు బట్టి ఎట్లా ఫర్దర్గా డివైడ్ చేసినారు అనేది ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వీడియోలో చూసినట్టు ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేది బేసిక్ డేటా టైప్స్ సపోర్టెడ్ బై జావా బై డిఫాల్ట్ సపోర్ట్ చేస్తుంది. వీటిని యూజ్ చేసుకొని మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రిమిటివ్ డేటా టైప్స్లో 4 రకాలు ఉన్నాయి. ఇంటీజర్ డేటా టైప్స్. ఇంటీజర్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్స్ లేదంటే హోల్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలని, నెంబర్ ఆఫ్ పీపుల్ స్టోర్ చేసుకోవాలన్నా, లేదంటే నెంబర్ ఆఫ్ లెగ్స్, నెంబర్ ఆఫ్ సిమ్స్ ఆర్ మార్క్స్, ఇవన్నీ ఇంటీజర్ డేటా టైప్స్ కిందకి వస్తాయి. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అంటే ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్, అంటే డాట్ ఉండేది. క్రికెట్ రన్ రేట్ తీసుకున్నారు అనుకోండి, సే 5.63 ఆర్ 7.23, ఇది ఫ్లోటింగ్ పాయింట్ కిందకి వస్తుంది. అట్లనే మార్క్స్ పర్సంటేజ్ కూడా 75.23 అనేది కూడా ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బూలియన్స్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనేటి బూలియన్స్ కిందకి వస్తాయి. అంటే మ్యాచ్ గెలిచినాము, ఓడిపోయినాము, ఎగ్జామ్ పాస్ ఆర్ ఫెయిల్, లేదంటే మెయిల్ ఆర్ ఫిమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్. సో ఇటువంటివన్నీ బూలియన్స్ కిందకి వస్తాయి. అంటే మొబైల్లో హ్యాస్ కెమెరా, నో కెమెరా. సో దీస్ ఆర్ ఆల్ బూలియన్స్. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ వచ్చేసి పర్సన్ నేమ్స్, కలర్స్, వర్డ్స్ ఇటువంటి స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే మొబైల్ తీసుకున్నారు అనుకోండి, మ్యానుఫ్యాక్చరర్ నేమ్, మొబైల్ మోడల్ నేమ్ స్టోర్ చేసుకోవచ్చును. లేదంటే స్టూడెంట్ తీసుకుంటే పర్సన్ నేమ్ స్టోర్ చేసుకోవచ్చును. లేదంటే మీ ఫీలింగ్స్ తీసుకున్నారంటే యాంగ్రీ ఆర్ సారో, ఇటువంటి అన్ని ఎనీథింగ్ విచ్ హ్యాస్ క్యారెక్టర్స్ ఇన్ ఇట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ దిస్ క్యారెక్టర్ టైప్. సో మనం ఎటువంటి టైప్ను స్టోర్ చేసుకోవాలనే దాన్ని బట్టి మనము డేటా టైప్ని డిసైడ్ చేసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ బట్టి. అంటే మనకు సే నెంబర్ ఆఫ్ పీపుల్ ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ని బూలియన్లో స్టోర్ చేసుకోలేము. అట్లనే సే ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ నేమ్ ఉందనుకోండి, పర్సన్ నేమ్ని ఇంటీజర్గా స్టోర్ చేసుకోలేము. ఆర్ సే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ రన్ రేట్ ఉందనుకోండి, దాన్ని క్యారెక్టర్స్ లాగా స్టోర్ చేసుకోలేం. సో అట్లా మనము ఏ టైప్ ఉన్నా కానీ దాని ప్రాపర్ ఆ ఇన్ఫర్మేషన్ బట్టి దాని డేటా టైప్ చూజ్ చేసుకోవాలి కరెక్ట్ది. లేదంటే అది ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ రన్ రేట్ ఉంటే అది 5.34 అనుకోండి, ఇంటీజర్లో స్టోర్ చేసుకుంటే అది 5 అయిపోతుంది, 0.34 పోతుంది. సో దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్. దాన్ని యూ కాంట్ ఈవెన్ క్రికెట్ రన్ రేట్ని యూ కాంట్ ఈవెన్ స్టోర్ ఇన్ టు బూలియన్. అంటే క్రికెట్ రన్ రేట్ ఎంత అంటే ట్రూ ఆ ఫాల్సా చెప్పలేము కదా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు చూస్ ది కరస్పాండింగ్ డేటా టైప్ ఫర్ ఎ గివెన్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్కి తగ్గట్టు డేటా టైప్ చూస్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి ఈ డేటా టైప్స్లో ఇంకా ఫర్దర్ క్లాసిఫికేషన్, సైజ్ పైన ఇంకా ఫర్దర్ క్లాసిఫికేషన్ చేస్తున్నారు. అంటే ఈ ఇంటీజర్ డేటా టైప్కి, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటే అది ఇంటీజర్ అని తెలుసును. సే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆన్ ఫేస్బుక్, దట్ ఈజ్ ఆల్సో ఇంటీజర్. కాకపోతే వీటిని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే సైజ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ సైజు బట్టి మనము యూ హ్యావ్ టు చూజ్ అన్ అప్రోప్రియేట్ డేటా టైప్. దీనివల్ల మనకి మెమరీ తగ్గుతుంది. అంటే తక్కువ సైజు ఉంటే తక్కువ మెమరీ తీసుకుంటారు కాబట్టి. సో దాన్ని ఫర్దర్గా మనం ఇంటీజర్ డేటా టైప్స్లో చూద్దాం. ఇంటీజర్ డేటా టైప్స్లో వచ్చేసి ఫర్దర్ క్లాసిఫికేషన్ జరిగింది సైజ్ బట్టి. అంటే బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఇట్లా 4 ఫర్దర్ క్లాసిఫై చేసినారు. అవన్నీ ఇంటీజర్ గ్రూప్కి సంబంధించినటివే, కాకపోతే దాని సైజ్ డిఫరెంట్. బైట్కి వచ్చేసి 8 బిట్స్ ఆర్ 1 బైట్ ఉంటే, షార్ట్ వచ్చేసి 16 బిట్స్ 2 బైట్స్, అట్లా ఇంట్ వచ్చేసి 32 బిట్స్ అండ్ లాంగ్ ఇస్ 64 బిట్స్. సో యూ ఆల్సో నో 1 byte ఈక్వల్ టు 8 bit కాబట్టి షార్ట్ వచ్చేసి 2 bytes, ఇంట్ వచ్చేసి 4 bytes, లాంగ్ వచ్చేసి 8 bytes అయింది. సో ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క రేంజ్ ఉంది.
అంటే ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ మాత్రమే అవి స్టోర్ చేసుకోగలవు, ఎక్సెస్ ఉంటే అవి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో దట్ ఈస్ హౌ దీస్ థింగ్స్ ఆర్. సో ఫర్ ఎగ్జాంపుల్ బైట్లో వచ్చేసి దాని రేంజ్ -128 to 127 జీరోతో కలిపి. సో దీంట్లో ఏం స్టోర్ చేసుకోవచ్చు నువ్వు, మనం నెంబర్ ఆఫ్ లెగ్స్, నెంబర్ ఆఫ్ వికెట్స్ ఇన్ ఎ మ్యాచ్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, నెంబర్ ఆఫ్ సిస్టర్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ లెస్ దాన్ 127 ఆర్ విచ్ కాంట్ బి గ్రేటర్ దాన్ 127. సే నెంబర్ ఆఫ్ లెగ్స్ తీసుకున్నాను అనుకో, హ్యూమన్స్కి 2 ఉంటాయి. అట్లా కాకుండా ఇఫ్ యూ టేక్ అనిమల్స్ లైక్ డాగ్ ఆర్ క్యాట్ దెన్ దెర్ ఆర్ 4. If you take spiders, probably 8, or if you take a centipede, 100. అంతకంటే ఎక్కువ ఉండవు. అటువంటి వాటికి మనం చిన్న డేటా టైప్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లనే నెక్స్ట్ వచ్చేసి షార్ట్. ఈ బైట్లో ఫిట్ కానాటివి షార్ట్ సైజ్కి వెళ్తాం. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అనుకోండి, ఫేస్బుక్ ఫ్రెండ్స్ కుడ్ బి గ్రేటర్ దాన్ 200, 300 ఆర్ 500. సో అటువంటప్పుడు 127 ఈజ్ ఏ స్మాల్ నెంబర్, ఇట్ కాంట్ స్టోర్ ఇట్. వెరస్ అటువంటి 127 కంటే ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే షార్ట్ యూజ్ చేసుకోవచ్చు. షార్ట్ రేంజ్ వచ్చేసి -32,768 నుంచి +32,767 వరకు. దీంట్లో కూడా 0 ఇంక్లూడ్ అయింది. ఇవి షార్ట్కి ఇంకో ఎగ్జాంపుల్స్ వచ్చేసి హైట్ ఇన్ సెంటీమీటర్స్. హైట్ ఇన్ సెంటీమీటర్స్ అంటే 160, 170 అట్లా ఉంటుంది. దానికి షార్ట్ యూజ్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ ఎ మ్యాచ్. నెంబర్ ఆఫ్ రన్స్ ఇన్ ఎ మ్యాచ్ అంటే ఇటువైపు 400, అటువైపు 400 కొడితే దెన్ ఇట్ విల్ బికమ్ 800. దట్ యూ కాంట్ స్టోర్ ఇన్ బైట్. సో యూ హ్యావ్ టు యూజ్ షార్ట్. అట్ టోటల్ రన్స్ ఆఫ్ ఎ క్రికెటర్, అంటే ఒక క్రికెటర్ సే 11,000 రన్స్ చేసినాడు ఆర్ 10,000 రన్స్ చేసినాడు, దెన్ ఇట్ విల్ గో ఇన్ టు దిస్ పర్టికులర్ గ్రూప్ ఆర్ డేటా టైప్, షార్ట్ టైప్కి వెళ్తుంది. So things which are not suitable in short will go into int. So for example roads length in kilometers. ఇండియాలో ఉన్న రోడ్స్ లెంత్స్ అంతా చూసినాం అనుకో, ఎన్ని కిలోమీటర్ల రోడ్డు ఉందని, దెన్ ఇట్ మైట్ బి గ్రేటర్ దాన్ 32,000. ఇట్ విల్ బి ప్రాబ్లీ 1 lakh kilometers ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆర్ పాపులేషన్ ఆఫ్ ఎ స్టేట్, మన స్టేట్ పాపులేషన్ సే 10 crores అనుకుంటే దాన్ని ఇంటీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇన్ ఎ ఇయర్ సే 1.5 lakhs ఆర్ 2 lakhs, దట్ కెన్ గో ఇన్ టు ఇంటీజర్. దానికంటే ఎక్కువ సైజు ఉందనుకో, అంటే నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ పాపులేషన్ ఆఫ్ ఎ స్టేట్ 10 crores ఉంది, దానికంటే ఎక్కువ ఉంది, ఆర్ పాపులేషన్ ఆఫ్ ది వరల్డ్ విచ్ మైట్ బి వెరీ బిగ్గర్. అటువంటి స్టోర్ చేసుకోవాలంటే లాంగ్ వచ్చేసి దీని రేంజ్ చూస్తున్నారు కదా, ఇట్ ఈస్ సచ్ అ బిగ్ నెంబర్. దీన్ని లాంగ్లో ఇన్ఫర్మేషన్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ విచ్ ఇస్ రియలీ బిగ్గర్ అన్నట్టు. సో హెయిర్ కౌంట్ లేదంటే మొబైల్ నెంబర్ ఇంటీజర్లో స్టోర్ చేసుకోలేము, లాంగ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అట్లా వేరియస్ థింగ్స్ కెన్ బి స్టోర్డ్ ఇంటూ వేరియస్ టైప్స్. అంటే ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే లాంగ్ కెన్ స్టోర్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. బైట్లో స్టోర్ చేసుకోగలిగింది, షార్ట్లో స్టోర్ చేసుకోగలిగింది, ఇంట్లో స్టోర్ చేసుకోగలిగింది, లాంగ్లో స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే లాంగ్ వచ్చేసి 8 bytes, వెరస్ బైట్ ఈజ్ ఓన్లీ 1 byte. అంటే మనకి అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి దాని డేటా టైప్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే చిన్న సైజ్ దానికి సే నెంబర్ ఆఫ్ లెగ్స్కి లాంగ్ యూజ్ చేస్తున్నాం అనుకో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ది నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆఫ్ లైక్ 500 persons, అప్పుడు 500 bytes సరిపోతుంది బైట్ యూజ్ చేసుకుంటే. కానీ ఇఫ్ యూ యూజ్ లాంగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బైట్ దెన్ 500 into 8 is like say 20,000 or 4,000 bytes అయిపోతాయి. ఇక్కడైతే 500 bytesతో పోయేది, ఇక్కడ 4,000 bytes. It's all expensive and memory waste. So it's better to use the appropriate size. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ నెంబర్స్ ఎందుకు వచ్చినాయని మీరు ఆశ్చర్యపోతుంటే దానికి కింద చిన్న డయాగ్రామ్ గీసి చూపిస్తున్నాను. మనకి తెలుసు ఒక బిట్లో ఏదర్ యూ కుడ్ స్టోర్ 0 ఆర్ యూ కుడ్ స్టోర్ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 bits తీసుకున్నా. 2 bits తీసుకుంటే 0 స్టోర్ చేసుకోవచ్చును, లేదంటే 0 స్టోర్ చేసుకోవచ్చును, 1 స్టోర్ చేసుకోవచ్చును, 1 స్టోర్ చేసుకోవచ్చు. ఈ 4 రకాలు స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి దాన్ని 2 bits ఉంటే 2^2 4 కాంబినేషన్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. అట్లా 3 bits ఉన్నాయనుకోండి 000 001 అట్లా 8 కాంబినేషన్ స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ 2^3. సో 3 bits ఉంటే 8 స్టోర్ చేసుకోవచ్చు, 2 bits ఉంటే 2^2 4 స్టోర్ చేసుకోవచ్చు. అట్లనే 8 bits ఉంటే 2^8. 2^8 ఈజ్ నథింగ్ బట్ 256.
2 పవర్ 8 అంటే 256. అది 256 కాంబినేషన్ స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనకి బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ సపోర్ట్ చేయాలి కాబట్టి 256ని సగంగా స్ప్లిట్ చేసి 128 వచ్చేసి నెగిటివ్ నెంబర్స్కి, 127 పాజిటివ్ నెంబర్స్కి ఇచ్చినారు. అందుకోసం ద రేంజ్ ఈజ్ ఫ్రమ్ -128 టు +127. పాజిటివ్ సైడ్ 127 ఎందుకు ఉందంటే 0 కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి, 0 కోసం ఒకటి పోతుంది కాబట్టి 128 కాకుండా 127 ఉంటాయి పాజిటివ్ సైడ్. అందుకోసం ఇక్కడ చూస్తే మీరు షార్ట్కి వచ్చేసి -32,768 నుంచి 32,767 వరకు వెళ్ళింది. దీంట్లో 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి. సో సిమిలర్లీ ఇంటూ కూడా అట్లనే -2,147,483,648 టు 2,147,483,647 వరకు ఉంది. సో సిమిలర్లీ లాంగ్ కూడా. సో అందుకోసం మనము ఆ టైప్ బట్టి ఏ గ్రూప్ డిసైడ్ చేసుకోవాలి, మనకు ఆ రేంజ్ బట్టి ఏ టైప్ అంటే ఏ టైప్ డిసైడ్ చేసుకోవాలి. అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ టైప్ బట్టి ఇంటీజర్ గ్రూప్ అయితే ఇంటీజర్ గ్రూప్ అని డిసైడ్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ రేంజ్ బట్టి ఆ ఫర్దర్ టైప్ డిసైడ్ చేసుకోవాలి. బయట షార్టా ఇంటా లాంగ్ అనేది. ఇది గుర్తుపెట్టుకోండి, BSIL. బైట్ కంటే డబుల్ సైజ్ షార్ట్, షార్ట్ కంటే డబుల్ సైజ్ వచ్చేసి ఇంట్ కంటే డబుల్ సైజ్ వచ్చేసి లాంగ్. మనం నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ చూద్దాం. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అంటే మామూలుగా ఇంటీజర్స్ కానాటివన్నీ, అంటే పాయింట్స్ ఉండేటివన్నీ ఫ్లోటింగ్ పాయింట్స్ కిందకి వస్తాయి. 3.45 ఈజ్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. -1267.89 ఈజ్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. 0.00011 ఈజ్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. సో అట్లా ఇవి ఫ్లోటింగ్ పాయింట్స్ అన్నట్టు. దీంట్లో కూడా సైజెస్ బట్టి 2 రకాలు ఉన్నాయి. 32 బిట్స్ ఆర్ 4 bytes సైజ్ ది ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ వచ్చేసి ఫ్లోట్ అంటారు. అట్లా 64 బిట్స్ ఆర్ 8 bytes ఉండేది డబల్ అంటారు. సో దాని రేంజ్ వచ్చేసి 1.40 e⁻⁻45 టు 3.40 e⁻+38. e⁻+38 అంటే 3.40 తర్వాత 38 జీరోస్ పెట్టినంత పెద్ద నెంబర్. సో అంటే ఇట్స్ మచ్ బిగ్గర్ దాన్ లాంగ్ అన్నమాట. అట్లనే ఇట్ కెన్ ఆల్సో స్టోర్ ఎ వెరీ స్మాల్ నెంబర్. అంటే 0 తర్వాత డాట్ పెట్టి సో మెనీ జీరోస్ పెట్టిన తర్వాత 45 జీరోస్ పెట్టిన తర్వాత అంత చిన్న నెంబర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్లోట్లో. ఫ్లోట్ కంటే పవర్ఫుల్ వచ్చేసి డబుల్ వచ్చేసి 64 బిట్స్ 8 bytes. అది వచ్చేసి దాని రేంజ్ చూస్తున్నారు కదా, 1.8 ఇంటూ E+308. 1.8 తర్వాత 308 జీరోస్ పెట్టినంత పెద్ద నెంబర్ నుంచి 0 పాయింట్ తర్వాత 324 జీరోస్ పెట్టినంత చిన్న నెంబర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా అంటే డిపెండింగ్ అపాన్ ది టైప్ విల్ స్టోర్ వెదర్ ఇట్స్ ఫ్లోట్ ఆర్ డబుల్. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఫ్లోట్లో పెట్టుకోవచ్చు. బ్యాట్స్మెన్ యావరేజ్ ఫ్లోట్, రన్ రేట్ ఫ్లోట్. డబుల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే చాలా ప్రిసిషన్ ఎక్కువ కావాల్సి వచ్చింది అనుకో, అంటే చాలా .000 వెరీ స్మాల్ నెంబర్ యూ వాంట్ టు స్టోర్, ఆర్ వెరీ లాంగ్ డిస్టెన్స్ వెరీ బిగ్ నెంబర్. సే ఫర్ ఎగ్జాంపుల్ మూన్కి వెళ్ళే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనుకోండి, ఏ పాత్ ద్వారా వెళ్తే ఎన్ని కిలోమీటర్లు ఎట్లా వెళ్తుంది, అటువంటివన్నీ హై ప్రిసిషన్ క్యాలిక్యులేషన్స్ అన్నట్టు. కొద్దిగా రౌండింగ్ ఆఫ్ చేసినా కానీ చాలా దూరం వెళ్ళిపోయే ఆస్కారం ఉంది. సో అటువంటి వాటికి డబుల్స్ యూజ్ చేస్తాం. సో మనం ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ చూసినప్పుడు ఆ నెంబర్ యొక్క అర్థం డీటెయిల్గా మళ్ళీ చూద్దాము. e⁻+38 అంటే ఏంటి అనేది. సో ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఫ్లోట్స్ అండ్ డబుల్స్ ఆర్ పవర్ఫుల్ కంపేర్డ్ టు ఇంటీజర్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. అండ్ ఇవి చాలా పెద్ద నెంబర్స్ వరకు స్టోర్ చేసుకుంటాయి. మనం క్యారెక్టర్స్ గురించి చూద్దాము. క్యారెక్టర్ అంటే ఎనీ సింగిల్ లెటర్, అంటే మనకి ABCDలు ఇవన్నీ క్యారెక్టర్స్. డిజిట్స్ అంటే 0, 1, 2, 3 ఇదే క్యారెక్టర్స్. పంక్చుయేషన్ మార్క్స్ అంటే కామాలు, ఫుల్ స్టాప్లు, సెమీకోలన్లు, కోలన్లు ఇవన్నీ కూడా క్యారెక్టర్స్. అట్లానే సింబల్ అని అనుకోండి, హ్యాష్, అట్, డాలర్ ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ కిందకి వస్తాయి. ఫార్మాటింగ్ కోడ్ కంటే ట్యాబ్ యూజ్ చేస్తాము, లేదంటే ఎంటర్ యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ కిందకి వస్తాయి. సో క్యారెక్టర్స్కి వచ్చేసి సైజు 2 bytes ఆర్ 16 bits అనమాట. సో ఇవి దీని క్యారెక్టర్ సైజు. దీంట్లో ఇంటర్నల్గా
అవి ఇంటీజర్ కిందే కన్సిడర్ అవుతుంది. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక కోడ్ ఉంటుంది, దాన్నే ఆస్కీ కోడ్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే క్యారెక్టర్ తీసుకున్నాం, క్యాపిటల్ ఏ, దాని ఆస్కీ కోడ్ వచ్చేసి 65. పి అనే క్యారెక్టర్ తీసుకుంటే దాని ఆస్కీ కోడ్ వచ్చేసి 80. అట్లా కాకుండా స్మాల్ వి తీసుకుంటే దాని క్యారెక్టర్ కోడ్ 118. అట్లా ట్యాబ్ తీసుకుంటే ట్యాబ్ కొడతాం కదా, అది 9. దెన్ ఎంటర్ ఆర్ క్యారేజ్ రిటర్న్కి 13. సో అట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్కి దెర్ ఈజ్ ఎ ఆస్కీ కోడ్. ఆ కోడ్ బట్టి మనము ఆ క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనే వర్డ్కి స్టోర్ చేసుకోవాలనుకోండి, ఏ అంటే 65, స్మాల్ పి అంటే దెర్ విల్ బి ఏ సపరేట్ క్యారెక్టర్ కోడ్ ఫర్ ఇట్, ఎల్కి సపరేట్ ఉంటుంది. ఈ కోడ్స్ అన్నీ స్టోర్ చేసుకుంటే యాపిల్ పదం మనం స్టోర్ చేసుకోవచ్చు. అట్లనే అలెన్ అని ఉందనుకోండి, దీన్ని కూడా ఏకి, ఎల్కి, ఏకి, ఎన్కి ఉండే క్యారెక్టర్ కోడ్ స్టోర్ చేసుకుంటే యూ కుడ్ స్టోర్ దట్ వర్డ్. సో దీనివల్ల క్యారెక్టర్ ప్రిమిటివ్ డేటా టైప్ అయినా కానీ దీన్ని యూజ్ చేసుకొని మనము ఏ వర్డ్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడాల్సిన డేటా టైప్ గ్రూప్ వచ్చేసి బూలియన్స్. బూలియన్స్ని మామూలుగా బూలియన్ అని కూడా అంటారు. బూలియన్స్కి రెండే చాయిసెస్ ఉన్నాయి, రెండే టైప్స్ ఆర్ రెండే వాల్యూస్. సో ట్రూ ఒకటి, ఫాల్స్ ఒకటి. బూలియన్ వాల్యూ ఏదైనా కానీ ట్రూగా అన్న కావాలి, ఫాల్స్ అన్న కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ రిజల్ట్, పాస్ ఆర్ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్, మెయిల్ ఆర్ ఫిమేల్, ఆర్ మొబైల్ హ్యాస్ కెమెరా నో కెమెరా, ఇవన్నీ బూలియన్స్ కిందకి వస్తాయి. అండ్ బూలియన్ కెన్ కంటైన్ ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ దేర్ సైజ్ ఈజ్ ఓన్లీ 1 bit. ఒక్క బిట్ ఉంటే సరిపోతుంది. బిట్ ఏంటి ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం కదా, 0 అయినా స్టోర్ చేసుకోవచ్చును, 1 అయినా స్టోర్ చేసుకోవచ్చును. సో 0 అంటే ఫాల్స్ అని, 1 అంటే ట్రూ అని. సో ఒక్క బిట్తోనే మనము బూలియన్ వాల్యూని స్టోర్ చేసుకోవచ్చు. మనము ఇంతవరకు ఈ వీడియోలో చూసింది ఇంటిజర్ డేటా టైప్స్ చూసినాము, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ చూసినాము, క్యారెక్టర్స్ చూసినాము, బూలియన్స్ చూసినాము. మనం నెక్స్ట్ వీడియోలో వీటిని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, వాటికి వాల్యూస్ ఎట్లా అసైన్ చేయాలి, ఎట్లా ఇనిషియలైజ్ చేయాలి అనేది చూద్దాం. వాటినే లిటరల్స్ అని కూడా అంటారు. ఈ లిటరల్స్ గురించి, వేరియస్ డేటా టైప్స్కున్న లిటరల్స్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.